గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌమిక చెన్ను. ఈరోజు నా కాలేజ్ లాస్ట్ డే అనమాట. బీబీఏ లాస్ట్ డే. క్లాసెస్ జరగవు, ఇంకా అయిపోయాయి మొత్తం క్లాసెస్. ఇది మా కేఎల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ అనమాట. ఇది ఆ రోడ్ అనమాట, ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. వెదర్ చాలా 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 హాట్ ఉంటుంది విజయవాడలో. మీ ప్లేస్లో ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్ చేయండి. ఎక్కడైనా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అద్దరిపోతుంది. మా విజయవాడలో అయితే తోలు ఊడిపోద్ది అనమాట, అంత ఎండలు ఉంటాయి. ఇది కేఎల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ అనమాట. రైట్ సైడ్ ఒక పార్కింగ్, లెఫ్ట్ సైడ్ ఒక పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఫుల్ అయినప్పుడు ఇది ఓపెన్ చేస్తారు. అండ్ సిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్స్ అవడం వల్ల అంత క్రౌడ్ అయితే లేరు. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మండే నుంచి. అండ్ తర్వాత ఒక 10 days గ్యాప్ అవుతుంది, తర్వాత సెమ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ల్యాబ్స్ ఇవే ఉన్నాయన్నమాట. మొత్తం నాకు మే 16th కంప్లీట్ అవుతుంది. అండ్ రేపు నా ఫేర్వెల్ కూడా. ఆ వీడియో కూడా నేను మళ్ళీ రేపే మీకు పోస్ట్ చేస్తాను. ఇది మా కాలేజ్ అనమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. ఇది అంతా గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వచ్చేసి మనకి కోర్ట్స్ ఉంటాయి. షటిల్ కోర్ట్స్ అండ్ త్రోబాల్ కోర్ట్ ఉంటుంది. నేనైతే ఒక్కసారి కూడా ఆడలేదు. ఫస్ట్ ఇయర్లో ఒకసారి ఆడినట్టు నాకు గుర్తు అంతే. ఈ ప్లేస్ అయితే ఎప్పటికీ మర్చిపోం. క్లాస్ బంక్ కొట్టిన ప్రతిసారి ఎదురు క్యాంటీన్ ఉంటుంది, సతీష్ క్యాంటీన్. అది అయిపోగానే అక్కడ కూర్చొని అందరం మంచి ముచ్చట్లు. అండ్ నాకు ఈ కేఎల్ యూనివర్సిటీ చాలా నేర్పించిందనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేయాలని బాగా తెలిసింది. అంటే ఇంటర్ నుంచి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్తో ఉంటాం కదా, అది టోటల్గా ఇప్పుడు కంప్లీట్గా నేను చాలా చేంజ్ అయ్యానని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలిసింది. ఇది మా బ్లాక్ ఎంట్రన్స్ అనమాట. కొన్నిసార్లు లిఫ్ట్ దొరకకపోతే 8th floor ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. అన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు నవ్వు వస్తుంది కూడా. 8th floor ఎక్కామా, నార్మల్గా ఇంట్లో వాటర్ బాటిల్ పెట్టడానికి చాలా బద్ధకం. అలాంటిది 8 floors ఎక్కి, ఇదంతా మా ఫ్లోర్ అనమాట. బీబీఏ 8th floorలో జరుగుతుంది అనమాట. ఇదంతా మా డిపార్ట్మెంట్. చాలా చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్. ఇంతకుముందు అయితే ఎప్పుడు నా డిగ్రీ అయిపోతుందా బాబు అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు అయ్యో నేను ఈ కాలేజ్కి రాలేనే అని ఫీల్ అవుతున్నాను. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకైతే అలాగే ఉంది. నేను కాలేజ్ అయిపోయే వరకు ఎప్పుడు అయిపోతుంది నాకు అనిపించేది. బట్ ఇప్పుడైతే చాలా ఫీల్ అవుతున్నాను, అయిపోయింది నా డిగ్రీ, అప్పుడే అంత పెద్దదాన్ని అయిపోయానా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా మిస్ అవుతాను. ఇది నా హెచ్ఆర్ క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే చాలా స్వీట్, ఎందుకంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు. నిబ్బి అసలేరు. నాకు చాలా ఇష్టం. అందరు నా ఫ్రెండ్సే, ఒక్కళ్ళు కాదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు నాతో మంచిగా ఉంటారు. నాతోనే కాదు, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. మీ అందరూ హెచ్ఆర్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. అంత అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నా ఫేవరెట్, నేను వాళ్ళ ఫేవరెట్ అయి ఉంటాను ఆబ్వియస్లీ. మనమే వీడియో తీస్తున్నాం కదా, అందుకే మేడం చూస్తారు, వీడియో స్టాప్ చేయమంటున్నారు. కానీ మనం ఎక్కడ దగ్గం కదా, మనం వీడియో అయితే ఆపలేదు. ఇదంతా నా క్లాస్మేట్. మీ అందరం గ్రూప్ ఫోటో కోసం అనమాట. మా కష్టాలు క్లాస్లో కొంచెం స్పీచ్ అయిపోయింది. స్పీచ్ అని చెప్పాను, మన హార్ట్లో నుంచి వచ్చిన కొన్ని సెంటెన్సెస్ అనమాట. అలా కొంతసేపు మాట్లాడిన తర్వాత న్యూ సెమినార్ హాల్కి వెళ్ళమన్నారు. ఎంబీఏ ప్రోగ్రామ్ కోసం. మా కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని చెప్పేసి. అండ్ ఇదంతా మా న్యూ సెమినార్ హాల్. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఈరోజు రాలేదు, అందుకే మిస్ అయిపోయారు. రేపు లాగ్లో వాళ్ళని చూద్దు. వీళ్ళిద్దరు అయితే నా ఫస్ట్ ఇయర్ నుంచి నాతో కలిసి ఉన్నారు, నిఖిత
అండ్ ధన్య. నేను ఎప్పుడైనా డౌన్ఫాల్ అయినా వాళ్ళిద్దరు నన్ను పైకి తీసుకొచ్చారు. అంటే లైక్ నేను చేయలేనేమో అన్నదానికి కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి యూట్యూబ్తో సహా నువ్వు చేయగలవు అని నన్ను ఎంకరేజ్ చేశారనమాట. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ పరంగా అయినా నా పర్సనల్ లైఫ్లో అయినా వాళ్ళ సజెషన్స్ నేను తొందరగా తీసుకోవడానికి ఇష్టపడతాను. మొత్తం మేము నలుగురం, ఇంకా నేను కాకుండా ఇంకో నలుగురం నిఖిత, ధన్య, పద్దు అండ్ నజ్రీన్ అనమాట. రేపు వాళ్ళని కూడా చూపిస్తాను. ఇదంతా నా డిపార్ట్మెంట్. ఇదంతా చూస్తున్నప్పుడు ఇంకా నేను రాలేను, అయిపోయింది నా డిగ్రీ అని ఒక ఏదో కొంచెం సాడ్ ఫీలింగ్, మిస్ అవుతున్నాను అని. కొన్నిసార్లు ఫస్ట్లో ఏమనిపించేది అంటే ఎప్పుడు అయిపోయింది నా డిగ్రీ అనిపించేది. ఈ మాట ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నా ఫీలింగ్ అలాగే ఉండేది. బట్ ఈరోజు మాత్రం నేను చాలా 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 ఫీల్ అవుతున్నాను అనమాట నా డిగ్రీ అవుతుందని. ఇప్పుడు నా MBA కోసం నేను ట్రై చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో తెలియదు. ఇది నా క్లాస్ రూమ్ అనమాట. నేను మిస్ అవుతాను చాలా. 3 years చాలా ఎన్నో స్వీట్ మెమరీస్ అండ్ హార్డ్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముఖ్యంగా నాతో ఉన్న వాళ్ళకి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరినైనా నేను ఈ BBA 3 yearsలో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ మళ్ళీ నేను చెప్పగలను లేదో నాకు తెలియదు. అందుకే ఇప్పుడే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం నా వల్ల నేను ఎవరిని అంత తొందరగా హర్ట్ చేయను. ఒకవేళ హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఇదంతా మా క్యాబిన్స్ అనమాట. మా ఫ్యాకల్టీ కోసం అనమాట ఇదంతా. మా సార్స్, మా మ్యాడమ్స్ అందరూ ఇలా క్యాబిన్స్ ఉంటాయి. 2 side ఉంటాయి. బ్లాక్ 8th floorలో కాబట్టి. అండ్ ఇటు రైట్ సైడ్ కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది అనమాట. ఇలాగ యూ షేప్లో ఉంటుంది మొత్తం. ప్రతి ఒక్క ఎవరి క్యాబిన్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి అనమాట. మనకి ఏమన్నా కావాలంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తెలుసుకోవచ్చు. చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా మనం బ్యాక్ స్టెప్ వేసినప్పుడు వాళ్ళు ముందుకి పుష్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. చాలా మోటివేటింగ్ అండ్ ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీ. ఇది మా బ్లాగ్ కింద అనమాట. ఇదంతా మా బ్లాగ్. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే కేఎల్యూని సజెస్ట్ చేస్తాను. బాగుంటుంది కాలేజ్, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ప్లేస్మెంట్ షూర్ అనమాట. ఎందుకంటే అంత మంచి ఫ్యాకల్టీ ఉంటారు మనకి గైడెన్స్ ఇవ్వడానికి. అండ్ ఏ కాలేజ్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కేఎల్యూ అని కావచ్చు, ఇదే ఇంకేమన్నా కాలేజ్ అయినా అయి ఉండొచ్చు. మనలో ఫస్ట్ చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి. అది మాత్రం చెప్తున్నాను. నేను కేఎల్యూలోనే జాయిన్ అవ్వని చెప్పట్లేదు, కానీ బాగుంటుంది. అండ్ బయట కొన్ని రూమర్స్ ఉన్నాయి కేఎల్యూ గురించి. ఎంత రాంగ్ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఆ కాలేజ్లో చదువుకున్నా కాబట్టి, పర్టికులర్గా నేను చూశాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. అండ్ ఒక కేఎల్యూ మెయిన్ థింగ్గా సక్సెస్ అవ్వడానికి కారణం డిసిప్లైన్, ఫ్యాకల్టీ సెలెక్షన్ అనమాట. ఎందుకంటే చాలామంది డాక్టరేట్సే ఉంటారు, చాలా వెల్ డిసిప్లైన్. వీళ్ళంతా నాకు వచ్చిన ఫ్యాకల్టీ అనమాట. నేను చాలా 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 థ్యాంక్ఫుల్గా ఉంటాను నా ఫ్యాకల్టీకి. ఎందుకంటే నేను ఎప్పుడైనా డౌన్ఫాల్ అయినప్పుడు వెనక నుంచి వాళ్ళని పుష్ చేసేవాళ్ళు అనమాట. నా ఎకనామిక్స్లో నేను ఏమైనా సబ్జెక్ట్ వీక్గా ఉంటే నాకు ఒక టాపిక్ రాకపోతే వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అంతేకాకుండా చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ఎప్పుడు నన్ను లైక్ నువ్వు చేయలేవు అని ఎప్పుడు నాకు చెప్పలేదు. అది నాకు రాకపోయినా దగ్గర ఉండి మరీ నాకు గైడెన్స్ చేశారు. అండ్ మా కౌన్సిలర్ సార్ ప్రదీప్ సార్ అయితే నాకు ప్రతి ఒక్క చిన్న విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేశారనమాట. ఎలా అంటే హాల్ టికెట్ రాలేదని, లేకపోతే చిన్నవి ప్రతి ఒక్కటి నాకు తోడుగా ఉన్నారు. నేను చాలా 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 థ్యాంక్ఫుల్గా ఉంటాను ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడమ్స్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. లైక్ నా ఎకనామిక్స్లో నాకు ఇంత మంచి స్కోర్ రావడానికి కారణమైన దేనికైనా అది మీ సపోర్ట్ ఉంటామే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఇంతే అండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్ గాయ్స్.